అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నేటితో 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాభివందనాలు. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసూలు బాసిన అమరవీరులందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. ప్రత్యేకంగా స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించి అమరులైన ఖమ్మం ముద్దుబిడ్డలు జర్పుల సురేష్, యనమందల వేణుగోపాల్, వెంపటి రామకృష్ణ, రావు సుధాకర్ రెడ్డి, మీన వేణు, కళాప్రకాష్, కుమార్ జైన్, అన్నాబత్తుల రవీంద్రనాథ్, ఎస్కే మెహమూద్ పాషాలకు జోహార్లు అర్పిస్తున్నాను. ఎందరో అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్ని రంగాల్లో దశ దిశలా వెలుగులు విరజమ్ముతుంది. దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాను. ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా పారదర్శకత, జవాబుదారీతనంతో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వ పాలన కొనసాగిస్తూ అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో రంగరించి జోడు గుర్రాల తరహాలో సుపరిపాలనాన్ని పరుగులు పెట్టించడంలో సఫలీకృతమయ్యామని రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక, సామాజిక పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తారు. ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీలని ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత. ఇది తెలంగాణ రూపురేఖల్నే మార్చేస్తుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి గ్రూప్ పరీక్షలు విజయవంతంగా నిర్వహించాం. నిరుద్యోగ యువతకు భవిష్యత్తుపై ఆశలను కల్పిస్తూ ఏడాది కాలంలోనే 55,000కు పైగా ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేసి నియామక పత్రాల్ని అందజేశాం. సాంకేతిక మరియు శాస్త్రీయ శిక్షణను అందించని దేశం భవిష్యత్ అభివృద్ధికి సంబంధించి ఏ ప్రణాళికను పూర్తి చేసినట్లుగా భావించలేమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాటలను స్ఫూర్తిగా తీసుకుంటూ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని స్థాపించాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏటా 1,00,000 మందికి నైపుణ్య శిక్షణ అందించేందుకు 65 ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా కేంద్రాలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో పురోగతిలో ఉన్నాం. డిగ్రీ, ఇంజనీరింగ్లో చేరిన విద్యార్థుల కోసం బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా
BFSI ట్రైనింగ్ కోర్సుని ప్రారంభించాం. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం, రాష్ట్రంలో ఉన్న ప్రతిభావంతులను గుర్తించి వారిని మరింత మెరుగైన స్థాయికి తీసుకురావటం, విద్యలో కొత్త బెంచ్ మార్కులు నెలకొల్పటం, దేశం గర్వించేలా మానవ వనరులను సృష్టించడం కోసం ప్రభుత్వం రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కొక్కటి చొప్పున నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఒక పాఠశాల ఇది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి మరియు SC, ST, BC, మైనార్టీ విద్యార్థులతో పాటు OC కుల మతాలకు అతీతంగా ఒకే ప్రాంగణంలో కలిసిమెలిసి చదువుకునే విధంగా సకల సౌకర్యాలను కల్పించడానికి ఉద్దేశింపబడింది. ఈ స్కూళ్లలో 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యాబోధన ఉంటుంది. ఒక్కో స్కూల్ని 200 కోట్లతో నిర్మించనున్నారు. జిల్లాలో మదిర నియోజకవర్గానికి సంబంధించి బోనకల్ మండలం లక్ష్మీపురంలో, ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి రఘునాథపాలెంలో, పాలేరు నియోజకవర్గానికి సంబంధించి ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లో స్కూళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసుకున్నాం. వైరా సత్తుపల్లి మండలం బేతుపల్లి గంగారంలో త్వరలో నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేస్తాం. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆడిటోరియం, డిజిటల్ ల్యాబ్స్, క్రీడా మైదానాలు, ఆధునిక సదుపాయాలతో నిర్మిస్తున్నాం. రాష్ట్రంలో అన్ని కేటగిరీల విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అయ్యే లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. మా ప్రభుత్వం చేస్తున్న నిరంతర అభివృద్ధి పనుల మూలంగా రాష్ట్రంలో గరిష్ట డిమాండ్ ఆ ఏడాది కొత్త రికార్డులు సృష్టిస్తుంది. 2024లో గరిష్ట విద్యుత్ డిమాండ్ 16,877 మెగావాట్లు కాగా ఈ ఏడాది గరిష్ట విద్యుత్ డిమాండ్ 17,162 మెగావాట్లకి చేరింది. 2030 నాటికి గరిష్ట విద్యుత్ డిమాండ్ 24,215 మెగావాట్లకి చేరుతుందని అంచనా. ఈ డిమాండ్ అందుకోవటానికి గాను 5 ఏళ్ల విద్యుత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం జరిగింది. దీనికి అనుగుణంగా నూతన సబ్స్టేషన్లు, లైన్లు వంటివి ఏర్పాటు చేస్తున్నాం. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణ హిత ఇంధనాన్ని అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో మా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025ను రూపొందించి జనవరి 11, 2025న ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో భాగంగా 2030 నాటికి 20,000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పునరుత్పాదక ఇంధన వనరుల ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నాం. ఈ పాలసీలో భాగంగా సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, పంప్ స్టోరేజ్, హైబ్రిడ్, బ్యాటరీ, EV ఛార్జింగ్ స్టేషన్స్, గ్రీన్ హైడ్రోజన్ వంటి విభాగాల్లో సైతం రాణించేలాగా ప్రణాళికలు చేపట్టడం జరిగింది. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో మహిళా స్వయం సహాయక బృందాలని భాగస్వామ్యం కల్పిస్తున్నాం. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా 1,000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర ఇంధన ఉత్పత్తి ప్లాంట్లను స్వయం సహాయక బృందాలచే ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మొదటి విడతగా పైలట్ ప్రాజెక్టుగా ప్రతి జిల్లాలో 2 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మొత్తం 64 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు అధికంగా విద్యను అభ్యసించే ప్రభుత్వ విద్యాలయాల విద్యుత్ బిల్లులు ప్రభుత్వమే చెల్లిస్తుంది. రాష్ట్రంలోని 29,022 విద్యాలయాల విద్యుత్ బిల్లులు ప్రభుత్వమే చెల్లిస్తుంది. నాణ్యమైన విద్యుత్ సరఫరాకు తోడు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రత్యేక విద్యుత్ అంబులెన్స్ వాహనాల్ని ప్రవేశపెట్టాం. దీనివల్ల వినియోగదారులకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయి.
గృహజ్యోతి పథకంలో 200 యూనిట్ లోపల విద్యుత్ వినియోగించే అర్హులైన గృహ వినియోగదారులకి ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. ఈ పథకంలో 50,73,000 గృహ వినియోగదారులు లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం 2,293 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. జిల్లాలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 3,969 మంది రైతులకు వ్యవసాయ విద్యుత్ సర్వీసులు రిలీజ్ చేసి 27,78,00,000 సబ్సిడీ భరిస్తూ నాణ్యమైన విద్యుత్ 24 గంటల పాటు ఉచితంగా అందిస్తున్నాం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 13 కొత్త 33/11 kV సబ్స్టేషన్లు 50 కోట్ల వ్యయంతో నిర్మాణానికి మంజూరు చేశాం. గిరిజన రైతులకు సాధికారిత అందించే లక్ష్యంతో ఇందిరా సౌర గిరి జల వికాస పథకం ప్రవేశపెట్టడం జరిగింది. గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయానికి అనువుగా ఉన్న భూములు అందుబాటులో ఉన్నా అటవీ శాఖ నిబంధనల మేరకు అలాంటి భూములకు లైన్లు వేసి విద్యుత్ సౌకర్యం కల్పించలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితిని అధిగమించడం కోసం 12,600 కోట్ల రూపాయల ఖర్చుతో 6,03,000 ఎకరాల్లో 2 లక్షల మంది గిరిజన రైతులకు చెందిన భూముల్లో సౌర విద్యుత్ సౌకర్యం కల్పించనున్నాం. దీనివల్ల విద్యుత్ లైన్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉండదు. ఈ పథకం ద్వారా బోరు వేయటం, సౌర ఫలకలు అమర్చడం, డ్రిప్ ఇరిగేషన్ ఇతర సదుపాయాలు ప్రభుత్వమే కల్పిస్తుంది. ఈ ఏడాది 10,000 మంది రైతులకు చెందిన భూముల్లో సౌర ఫలకలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనికి గాను ప్రభుత్వం ఒక్కో రైతుకు 6 లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంది. దీనివల్ల వర్షాధారిత పంటలే కాకుండా ఇతర లాభదాయక పంటలు వేయవచ్చు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలో 42,000 వ్యవసాయ కనెక్షన్లకు సౌర విద్యుత్ ప్లాంట్లను అమర్చనున్నాం. దీని ద్వారా మోటారుకు అవసరమైన విద్యుత్తును రైతే ఉత్పత్తి చేసుకుంటూ పంటలు వేయని కాలంలో మిగులు విద్యుత్తును గ్రిడ్కు సరఫరా చేయడం ద్వారా రైతులు ఆదాయం పొందవచ్చు. మోడల్ సోలార్ విలేజెస్ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లాలోని బోనకల్ మరియు వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ మండలాలను రాష్ట్రంలోని 23 గ్రామాలను పూర్తిగా 80 గ్రామాల్లో సౌర విద్యుతీకరణ మోడల్ గ్రామాలుగా రూపొందిస్తున్నాం. దీనిలో భాగంగా 40,000 గృహ వినియోగదారులకు 16,000 వ్యవసాయ వినియోగదారులకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి సౌకర్యం కల్పించనున్నాం. కుసుమ్ ఏ పథకంలో భాగంగా రాష్ట్రం 1,500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర ప్లాంట్లను రైతులచే, రైతు సంబంధిత వ్యవస్థలచే రైతులకు చెందిన భూముల్లో ఏర్పాటు చేస్తున్నాం. దీనికి సంబంధించిన పీపీఏలు సన్నద్ధం అవుతున్నాయి. ఈ ప్లాంట్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును యూనిట్కు ₹3.13 చెల్లించి డిస్కంలు కొనుగోలు చేస్తాయి. రాష్ట్రంలో దాదాపు 29 లక్షల వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ఉచిత విద్యుత్ సరఫరా అందిస్తున్నాం. ఉచిత విద్యుత్ సరఫరాకు తోడు రైతులకు నెలసరి ఆదాయం అందించాలనే లక్ష్యంతో అన్ని వ్యవసాయ కనెక్షన్లకు సోలార్ ప్యానెల్స్ అమర్చాలని నిశ్చయించాం. ఈ విధంగా ఉత్పత్తి చేసిన విద్యుత్తును రైతు సోదరులు డిస్కంలకు అమ్మటం ద్వారా నెలసరి ఆదాయం పొందేలా చేయటానికి ఒక పథకాన్ని తీసుకురానున్నాం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సేద్యంలోకి తీసుకొని రావాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. మన జిల్లాలో గత యాసంగి పంట ఎండిపోకుండా సీతారామ ప్రాజెక్ట్ ప్రజాప్రభుత్వం 100 కోట్ల రూపాయలతో నిర్మించిన రాజీవ్ కెనాల్ను వినియోగించి 1,25,000 ఎకరాల స్థిరీకరణ పూర్తి చేశాం. సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా పాలేరు లింక్, సత్తుపల్లి యాతాలకుంట ట్రంక్ కెనాల్ పనులు వేగవంతంగా పూర్తి చేస్తున్నాం. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను రైతుల ఆమోదంతో చేపట్టాం. రఘునాథపాలెం మండలంలో రైతులకు సాగునీరు అందించేందుకు ప్రత్యేకంగా మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపాదించి రికార్డు సమయంలో పూర్తి చేశాం.
ఈ ప్రాజెక్టు ద్వారా చెరువులు నింపి ఆయకట్టు స్థిరీకరణ సాధించాం. మున్నేరు నది నుండి పాలేరు లింక్ కెనాల్ వరకు 102,92,00,000 అంచనా వ్యయంతో లింక్ కెనాల్ నిర్మాణానికి టెండర్లు పిలిచాం. ఖమ్మం నగరాన్ని వరదల నుండి కాపాడటానికి మున్నేరు నదికి ఇరువైపులా ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి 525,36,00,000తో చేపట్టగా పనులు వేగంగా జరుగుతున్నాయి. భూమి అనేది స్థిరాస్తి. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ధరణి చట్టంలో జరిగిన అక్రమాల కారణంగా సామాన్యులు తీవ్రమైన వేదనకు గురయ్యారు. భూ వివాదాలకు తావు లేకుండా భూ యాజమాన్య హక్కులు పూర్తిగా పరీక్షించడానికి ప్రభుత్వం ఒక చారిత్రాత్మక సంస్కరణగా భూభారతి చట్టాన్ని ఏప్రిల్ 14న 2025న ప్రవేశపెట్టడం జరిగింది. ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మండల కేంద్రాలలో నూతన ROR చట్టం భూభారతిపై అవగాహన కార్యక్రమాల్ని విజయవంతంగా నిర్వహించాం. మొదటి విడతగా ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట, ములుగు జిల్లా వెంకటాపూర్, నారాయణపేట జిల్లా మద్దూరు మండలాల్లో రెవెన్యూ సదస్సులు చేపట్టి భూ సమస్యల దరఖాస్తులు స్వీకరించాం. మన ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో రైతుల నుండి 3,224 దరఖాస్తులను స్వీకరించి ప్రత్యేక టీముల ద్వారా ప్రతి దరఖాస్తును పరిశీలించి అర్హత కలిగిన దరఖాస్తుదారులందరి సమస్యలు పరిష్కరించాం. మధిర నియోజకవర్గంలోని బోనకల్ మండలాన్ని 2వ పైలట్ మండలంగా ఎంపిక చేసి రెవెన్యూ సదస్సులు నిర్వహించాం. జూన్ 3 అంటే రేపటి నుండి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతులందరి సమస్యలు పరిష్కరించుటకు ఆదేశాలు జారీ చేశాం. రెవెన్యూ శాఖను పటిష్టపరచుటకు ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలనా అధికారులను నియమించుటకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మన జిల్లాలో 225 మంది అర్హులైన గ్రామ రెవెన్యూ అధికారులు మరియు గ్రామ రెవెన్యూ సహాయకులు పరీక్షకు హాజరై గ్రామ పరిపాలనా అధికారులుగా ఎంపికయ్యారు. భూభారతి చట్టం పకడ్బందీ అమలుకు ఇక నుండి జరగబోయే అన్ని క్రయ విక్రయాలలో భూమి యొక్క పటాన్ని పాసు పుస్తకాల్లో నమోదు కొరకు లైసెన్స్ సర్వేయర్లను నియమించడం కొరకు దరఖాస్తులు చేసుకున్న 647 మందిలో 582 మందికి 50 రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి శిక్షణ అనంతరం పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన వారిని లైసెన్స్డ్ సర్వేయర్లుగా నియమించటకు ప్రభుత్వం సన్నాహక చర్యలు చేపట్టింది. ఒక దశాబ్ద కాలంగా నిర్లక్ష్యానికి గురి అయిన వ్యవస్థను పటిష్టపరచడానికి ప్రభుత్వం దృఢమైన దీక్షతో పనిచేస్తుంది. ప్రజాప్రభుత్వంలో ప్రజా ఆకాంక్షలను గుర్తించి అర్హులైన పేదలకు రేషన్ కార్డులు జారీ ప్రక్రియను ప్రారంభించాం. ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు నూతనంగా 5,298 కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయడం ద్వారా 16,127 కుటుంబ సభ్యులు ఉచితంగా పొందుతూ ఉన్నారు. ఇవే కాకుండా 42,787 కార్డుల్లో 61,667 మంది సభ్యులు చేర్పులు కూడా చేశాం. ఉగాది పర్వదినం నుండి రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు దేశంలో ఎక్కడా లేని విధంగా నాణ్యమైన సన్న బియ్యాన్ని రేషన్ కార్డుల ద్వారా సరఫరా చేస్తున్నాం. ఖమ్మం జిల్లాలో తెల్ల రేషన్ కార్డులు ఉన్న 3,84,734 కుటుంబాలకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున నెలకు 66,64,572 కిలోల సన్న బియ్యాన్ని 748 చౌక ధరల దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్నాం. 27,253 అత్యోదయ ఆహార భద్రత కార్డులకు సంబంధించి 78,918 మందికి 9,53,855 కిలోల ఉచిత బియ్యం అందిస్తున్నాం.
మన ఆడబిడ్డల ప్రయాణ ఖర్చుల గురించి ఆలోచించకుండా మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. నేటి వరకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 3,70,00,000 మంది మహిళా ప్రయాణికులు ఉచిత బస్సు ప్రయాణాలు చేయటం వల్ల 167,89,00,000 రూపాయల్ని ఆదా చేశారు. అర్హులైన మహిళలకు గ్యాస్ సిలిండర్ని మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే అందిస్తున్నాం. ఈ పథకం ద్వారా ఖమ్మం జిల్లాలో 2,42,146 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. లబ్ధిదారులు ఉపయోగించిన సిలిండర్లకు సబ్సిడీ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 26,30,65,000 రూపాయలు చెల్లించింది. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లకు లోబడి విద్యుత్తుని వినియోగిస్తున్న ప్రజలకు ఉచితంగా విద్యుత్తుని అందిస్తున్నాం. ఇప్పటి వరకు మన జిల్లాలో 130,18,00,000 రూపాయల సబ్సిడీ చెల్లించి 2,43,647 కుటుంబాలకి లబ్ధి చేకూర్చాం. నిరుపేదలకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని చేతిలో భాగంగా ఉచిత వైద్య పరిమితి 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. వైద్య వ్యయ పరిమితి పెంచడంతో పాటు ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని 163 రకాల చికిత్సలను అదనంగా తీసుకుని వచ్చాం. దీనికి గాను జిల్లాలో ఏప్రిల్ 2025 వరకు 25,230 కేసులకు 61,86,57,000 రూపాయల ప్రభుత్వ కార్పొరేట్ ఆసుపత్రులకి చెల్లించింది. నిరాశ్రయులైన పేద ప్రజలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రవేశపెట్టింది. ఇందులో 400 చదరపు అడుగులకు తగ్గకుండా మరియు 600 చదరపు అడుగులకు మించకుండా ఇంటి నిర్మాణానికి 5 లక్షల పూర్తి సబ్సిడీతో పేద ప్రజలకు అందజేయటకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందిరమ్మ ఇళ్ల క్రింద మొదటి విడతలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 చొప్పున మంజూరు చేస్తున్నాం. ఇందులో భాగంగా జిల్లాకు 17,342 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించగా ఇప్పటి వరకు 14,649 మంది లబ్ధిదారులు ఎంపిక చేసి 9,326 మందికి మంజూరు పత్రాలు ఇచ్చాం. ఈ పథకం కింద పైలట్ గ్రామాల్లో మంజూరీ కింద 885 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా 490 ఇళ్లు బేస్మెంట్, 161 ఇళ్లు గోడలు, 32 ఇళ్లు పైకప్పు వరకు పనులు పూర్తి అయినాయి. లబ్ధిదారులకు ఉచిత సబ్సిడీని ఎలాంటి అంతరాయం లేకుండా నిధులు గ్రీన్ ఛానల్ ద్వారా అందజేయటకు చర్యలు తీసుకున్నాం. ఇప్పటి వరకు బేస్మెంట్ పూర్తి చేసుకున్న 450 మంది లబ్ధిదారులకు 1 లక్ష చొప్పున 4,50,00,000, పైకప్పు వర్క్ పూర్తి చేసుకున్న 130 మంది లబ్ధిదారులకు 1 లక్ష చొప్పున 1,30,00,000, స్లాబ్ వర్క్ నిర్మాణం పూర్తి చేసుకున్న 20 మంది లబ్ధిదారులకు 2 లక్షల చొప్పున 40 లక్షలు, మొత్తంగా ఇప్పటికే జిల్లాలో 6,20,00,000 లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశాం. మదరి నియోజకవర్గంలో మహిళలు ఆర్థిక సాధికారత పెంచేందుకు ఇందిరా మహిళా డైరీ ప్రాజెక్టుని చేపట్టాం. ఇందులో భాగంగా 21,000 మంది స్వయం సహాయక సంఘ సభ్యులకు 2 పాడి గేదెలను ఇచ్చి వారి నుండి పాలు సేకరించి డైరీ ద్వారా పాలను విక్రయించడం జరుగుతుంది. ఇందిరా మహిళా డైరీ ద్వారా వచ్చే లాభాలు కూడా సంఘ సభ్యులకి జమ చేయబడతాయి. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతు కుటుంబాలకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశాం. జిల్లాలో 1,31,760 మంది రైతులకి 912,10,33,419 రూపాయలు రుణమాఫీ పూర్తి చేయటం వల్ల రైతులు మళ్లీ వ్యవసాయ రుణాలు పొందటానికి మార్గం సుగమం చేశాం. ఈ భారీ రుణమాఫీతో తెలంగాణ రైతుల ఆర్థిక సామాజిక స్థితిగతులు మెరుగయ్యాయి. ఎరువులు, విత్తనాలు, పనిముట్లు కొనుగోలు చేసేందుకు
రైతుల పెట్టుబడి సహాయం అందించడం కోసం రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి ఏడాదికి రైతులకు ఎకరానికి 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నాం. జిల్లాలో 2,89,031 మంది రైతులకు రైతు భరోసా కింద 259,74,58,369 రూపాయల్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం. రైతు బీమా పథకం ద్వారా ఇప్పటి వరకు వివిధ కారణాలతో మరణించిన 521 మంది రైతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున 26,05,00,000 రూపాయలు రైతు నామినీ బ్యాంక్ ఖాతాకు జమ చేయటం జరిగింది. గత సెప్టెంబర్ 2024లో కురిసిన భారీ వర్షాల వ్యవసాయ మరియు ఉద్యానవన పంటలు 28,407 ఎకరాల్లో నష్టం వాటిల్లగా ఇందుకు సంబంధించి 27,700 మంది రైతులకి 28,40,71,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేశాం. 2024-25 యాసంగి సీజన్లో జిల్లాలో 350 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 32,102 మంది రైతుల నుంచి 21,66,180 క్వింటాల వరి ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేశాం. దీనికి గాను ఇప్పటి వరకు 22,470 మంది రైతుల ఖాతాల్లో 384,34,00,000 రూపాయలు జమ చేశాం. మిగిలిన చెల్లింపులు కూడా చేస్తున్నాం. రైతుల నుండి కొనుగోలు చేస్తున్న సన్న వడ్లకు క్వింటాలకు 500 రూపాయల చొప్పున బోనస్ చెల్లించడం వల్ల రాష్ట్రంలో సన్న రకం వడ్ల సాగు గణనీయంగా పెరిగింది. గడిచిన వానాకాలం 2024-25 సీజన్కు కాను సన్న వడ్లకు బోనస్ కింద 47,494 మంది రైతులకి 136,33,00,000 రూపాయలు ఆన్లైన్ ద్వారా ఆయా రైతుల ఖాతాల్లో జమ చేయటం జరిగింది. ప్రస్తుత యాసంగి 2024-25 వరకు 61 కోట్ల రూపాయలు బోనస్ కింద చెల్లించనున్నాం. ఖమ్మం జిల్లా ఉద్యానవన పంటలకు అనుకూలమైనటువంటి జిల్లాలో 2,09,790 ఎకరాల్లో ఉద్యానవన పంటలు, 76 ఎకరాల్లో మల్బరీ తోటలు సాగవుతున్నాయి. జిల్లాలో 1,533 మంది రైతులచే 5,388 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలు వేయటం జరిగింది. సూక్ష్మ నీటి సేద్య పథకం కింద 2,118 మంది రైతులకు దాదాపు 21 కోట్ల ఖర్చు చేసి 7,801 ఎకరాల్లో డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం కల్పించాం. జిల్లాలో నిర్దేశించుకున్న లక్ష్యానికి మించి 65,56,00,000 రూపాయలు మార్కెట్ ఫీజు వసూలు పూర్తి చేశాం. మద్దులపల్లిలో దాదాపు 20 కోట్ల రూపాయలు ఖర్చు చేసి వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతనంగా ఏర్పాటు చేశాం. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ నందు మోడల్ మిర్చి మార్కెట్ను 155 కోట్లతో నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేశాం. నాబార్డు సహకారంతో 60,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలగ 15 గోదాముల్ని నిర్మించాం. గత సంవత్సరం ఖరీఫ్ రబీ సీజన్లో జిల్లాలో గల 75 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా దాదాపు 9,10,00,000 విలువ గల 9,740 మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులకు సరఫరా చేశాం. మారుమూల ప్రాంతాలలో పశువుల చికిత్స కొరకు జిల్లాలో 5 సంచార పశు వైద్యశాలలు, టోల్ ఫ్రీ నెంబర్ 1962ని ఏర్పాటు చేసి 14,812 పశువులకు చికిత్స చేయటం జరిగింది. జిల్లాలో ఉన్న 776 నీటి వనరుల్లో గల 24,863 హెక్టార్ల విస్తీర్ణంలో గత సంవత్సరం దాదాపు 4 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 2,68,00,000 చేప పిల్లల్ని విడుదల చేశాం. ప్రమాదంలో మరణించిన 2 మత్స్యకారు కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించాం.
ప్రభుత్వ గ్రామీణ వికాసానికి శ్రీకారం చుట్టింది. జాతీయ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో ప్రస్తుత సంవత్సరం 91,140 కుటుంబాలకు 14,36,000 పని దినాలు కల్పించి 48,11,00,000 కూలీ వేతనాల్ని మరియు మెటీరియల్ కింద ఖర్చు చేశాం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 21,348 స్వయం సహాయక మహిళా సంఘాలకు 1,113,31,00,000 బ్యాంకు లింకేజీ రుణాలు లక్ష్యం కాగా 11,564 స్వయం సహాయక మహిళా సంఘాలకు 1,117,30,00,000 ఇవ్వటం జరిగింది. ఇందిరా మహిళా శక్తి కింద జిల్లాలో మహిళా మార్ట్, క్యాంటీన్, 3T షాపులు మొదటి విడతగా 2 మండలాల్లో 8 ఎకరాల్లో కుసుమ్ సోలార్ ప్లాంట్ సుమారు 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఏర్పాటు చేశాం. 379,43,000 రూపాయలతో 613 క్యాటిల్ షెడ్లు, 57,13,000 రూపాయలతో 28 పౌల్ట్రీ షెడ్లు పూర్తి చేశాం. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో స్వయం సహాయక సభ్యులతో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేసి పాఠశాలలో మౌలిక వసతుల కల్పనలో భాగస్వామ్యం చేశాం. ఇట్టి కమిటీలచే జిల్లాలో 955 పాఠశాలలో 21,51,00,000తో 821 పనులు పూర్తి చేయటం కూడా జరిగింది. స్వయం సహాయక సభ్యులకు ఉపాధి కల్పనలో భాగంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తుల తయారీకి ఆర్డర్లు కూడా ఇవ్వటం జరిగింది. చేయూత పెన్షన్ల కింద జిల్లాలో 2024-25 సంవత్సరంలో ఏప్రిల్ 2024 నుండి ఇప్పటి వరకు 1,91,469 మందికి 519,36,00,000 వివిధ పెన్షన్లు కింద చెల్లించడం జరిగింది. విద్యారంగానికి గతంలో ఎన్నడూ లేనంత ప్రాధాన్యం ఇస్తూ విద్యార్థుల భవిష్యత్ కోసం చేస్తున్న ఖర్చుని వ్యయంగా భావించకుండా పెట్టుబడిగా భావిస్తున్నాం. పాఠశాలలు ప్రారంభమయ్యే రోజే విద్యార్థులందరికీ ఉచితంగా పాఠ్యపుస్తకాలని, యూనిఫామ్ని అందిస్తున్నాం. రాష్ట్రంలోని గురుకులాల్లో చదివే విద్యార్థులకు 40% డైట్ ఛార్జీల్ని, 200% కాస్మెటిక్ ఛార్జీల్ని పెంచాం. జిల్లాలో 60 పాఠశాలల్లో న్యూట్రీ గార్డెన్స్, కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు చేసి మధ్యాహ్న భోజనం కింద పౌష్టికాహారం అందిస్తున్నాం. వీటిలో కరివేపాకు, మునగ, వంగ, సొర, బచ్చల కూర వంటివి పెంచుతున్నాం. జిల్లా అధికారుల ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలను తనిఖీ చేస్తూ భోజన నాణ్యత అంశంలో రాజీ పడకుండా జాగ్రత్త వహిస్తున్నాం. విద్యార్థుల్లో ఆంగ్లంలో నైపుణ్య పెంపునకు ఆత్మవిశ్వాసం కలిగేలాగా వీ కెన్ లెర్న్ అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమాన్ని 34 ప్రభుత్వ స్కూళ్లలో ప్రారంభించి మంచి ఫలితాలు పొందాం. అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నాం. త్వరిత విద్యా నైపుణ్యాల అభివృద్ధి కోసం FLN AXL కార్యక్రమం రూపొందించాం. ఇట్టి కార్యక్రమాన్ని పరిశీలనాత్మక ప్రాజెక్టుగా 7 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించాం. డిజిటల్ విద్యను మరింతగా ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమం దోహదపడుతుంది. ఖమ్మం జిల్లాలో 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు పనిచేస్తున్నాయి. జిల్లాలో మదర్ ప్రాంతంలో 4 కోట్ల రూపాయలతో, సిరిపురంలో 5 కోట్ల రూపాయలతో, కూసుమంచి మండలంలో 5,50,00,000 రూపాయలతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతన భవన నిర్మాణాలని చేపట్టాం. కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అదనపు గదుల నిర్మాణ పనులకు 30 లక్షల రూపాయలు మంజూరు చేశాం. 100 MBBS సీట్ల సామర్థ్యం కలిగిన ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవనాల్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 130 కోట్లతో నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోగా పనులు పురోగతిలో ఉన్నాయి.
తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు విప్లవాత్మక సంస్కరణలు చేపట్టింది. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జనవరి 2025 నుండి మే 2025 చివరి వరకు మొత్తం 2272 ప్రసవాలని విజయవంతంగా నిర్వహించాం. ఖమ్మం జిల్లా జనరల్ ఆసుపత్రిలో 25 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఆసుపత్రి భవనంపై వాటర్ రూఫ్ ఏర్పాట్లు చేశాం. మంత్రివర్యుల ప్రత్యేక చొరవతో 2 టన్నుల సామర్థ్యంతో 8 ఏసీల్ని ఏర్పాటు చేశాం. రోడ్డు ప్రమాద సమయంలో అత్యవసరమైన చికిత్స అందించేందుకు 50 పడకల ఐసీయూ వార్డు 23 కోట్ల నిధులతో నిర్మాణం జరుగుతుంది. ఖమ్మం సుడా నిధుల నుంచి ₹1 కోటి విడుదల చేసి ఆసుపత్రిలోని బాత్రూమ్ మూత్రశాలల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నాం. వైద్య కళాశాల ఏర్పడిన తర్వాత ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో 15,040 జనరల్ సర్జరీలు, వివిధ రకాల శస్త్రచికిత్సలు విజయవంతంగా అందించాం. డయాలసిస్ సెంటర్ ద్వారా 4,905 మంది రోగులకి సేవలు అందిస్తున్నాం. స్త్రీ శిశు సంక్షేమం కోసం ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా జిల్లాలోని 1,840 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 12,809 మంది గర్భిణీలు, బాలింతలు, 56,232 మంది 6 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలకు పౌష్టికాహారంతో పాటు పూర్వ ప్రాథమిక విద్యను కూడా అందిస్తున్నాం. సఖీ వన్ స్టాప్ సెంటర్ ద్వారా జిల్లాలో ఈ సంవత్సరం ఇప్పటివరకు 74 కేసుల్ని పరిష్కరించాం. అమ్మాయి పుట్టడం అదృష్టమనే భావన కలగాలని జిల్లా కలెక్టర్ మా పాప మా ఇంటి మణిదీపం అనే మంచి కార్యక్రమాన్ని 26 మార్చి 2025 నుండి జిల్లాలో చేపట్టారు. ఈ కార్యక్రమం కింద ప్రతి బుధవారం ఆడపిల్ల పుట్టిన ఇంటికి కలెక్టర్ మరియు జిల్లా స్థాయి అధికారులు వెళ్లి వారికి శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు పళ్ళు ఇచ్చి వారిని సన్మానించి ఆడపిల్ల ఔన్నత్యం తెలుపుతూ మంచి సందేశం ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్యక్రమం పట్ల ప్రజల్లో మంచి స్పందన రావడంతో పాటు అమ్మాయిని అబ్బాయిలతో సమానంగా పెంచాలి అనే భావన ప్రతి తల్లిదండ్రుల్లో కలుగుతుంది. ఇట్టి మంచి కార్యక్రమం చేపట్టిన జిల్లా కలెక్టర్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి పట్ల నిబద్ధతను నిలుపుకునేలా సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ప్రకారం ప్రజాప్రభుత్వం ఎస్సీ ఉపవర్గీకరణ చట్టం కోసం జస్టిస్ షమీమ్ అఖ్తర్ నేతృత్వంలో ప్రత్యేక విచారణ కమిషన్ అందించిన నివేదిక ప్రకారం 59 ఎస్సీ ఉపకులాలను సామాజిక ఆర్థిక వెనుకబడిన స్థాయిని బట్టి 3 వర్గాలుగా విభజించాం. ఖమ్మం జిల్లాలో 41 ఎస్సీ వసతి గృహాల్లో మొత్తం 3,138 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ఇంటర్ నుండి పీజీ వరకు విద్యార్థుల కోసం జిల్లాలో 11 కళాశాలలో వసతి గృహాలు నిర్వహిస్తుండగా వీటిలో 1,624 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్ కింద 8,280 మంది విద్యార్థులకు దాదాపు 20 కోట్ల పైగా విడుదల చేయటం జరిగింది. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద 18 మంది ఎస్సీ విద్యార్థులకు విదేశాల్లో చదువుకునేందుకు 20 లక్షల రూపాయల చొప్పున మొత్తం 4,87,00,000 విడుదల చేయటం జరిగింది. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే గిరిజన విద్యార్థుల కోసం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం అమలు చేస్తున్నాం. ఈ పథకం కింద ప్రతి విద్యార్థికి 20 లక్షలు చెల్లిస్తున్నాం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,23,77,000 నిధుల్ని అందించాం. బెస్ట్ అవైలబుల్ ఉపకార వేతనముల కింద 2024-25 సంవత్సరంలో 46 సీట్లకు గాను 1,93,84,000 రూపాయలు ఖర్చు చేశాం. అసమానతను రూపుమాపే లక్ష్యంతో
సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ కుల సర్వేను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించగా జిల్లాలో కుటుంబ వివరాలను సర్వేలో సేకరించాం. ఈ సర్వే ద్వారా బీసీలకు విద్యా ఉపాధి రంగాల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని రూపొందించి కేంద్ర ఆమోదం నిమిత్తం పంపించడం జరిగింది. 2024-25 సంవత్సరానికి బీసీ ఉపకార వేతనాల కింద 17,177 మంది విద్యార్థులకు 8,10,74,000 ఖర్చు చేయటమైనది. ఫీజు రియంబర్స్మెంట్ కింద 16,863 మంది బీసీ ఈబీసీ విద్యార్థులకు 44,08,58,000 మంజూరు చేశాం. మైనార్టీ హక్కుల పరిరక్షణ కోసం వారి అభివృద్ధికి తీసుకునే చర్యలు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడతాయని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులతో పాటు మైనార్టీ విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా సివిల్ సర్వీసెస్లో శిక్షణ అందిస్తుంది. జిల్లాలో 7 మైనార్టీ విద్యాలయాల ద్వారా 2,997 మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్ కింద 2,315 మంది మైనార్టీ విద్యార్థులకు 2,85,50,000 రూపాయలు మంజూరు చేశాం. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద ఆడపిల్ల వివాహాల నిమిత్తం గత ప్రభుత్వం సంవత్సరంలో 5,072 మంది లబ్ధిదారులకు 50,77,88,352 రూపాయలు పంపిణీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ద్వారా రహదారుల అభివృద్ధికి నిర్ణయం తీసుకుంది. ఖమ్మం నగరం చుట్టూ జాతీయ రహదారులు రానున్నాయి. రింగ్ రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టాం. కోదాడ ఖమ్మం 4 వరుసల జాతీయ రహదారి నిర్మాణం 1,583 కోట్లతో పూర్తి చేసుకున్నాం. ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ యొక్క 4 వరుసల జాతీయ రహదారి పనులు 4 ప్యాకేజీల్లో 2,925 కోట్లతో పనులు 90% పైగా పూర్తయ్యాయి. ఖమ్మం పట్టణ ముఖద్వారంలో ఉన్న మున్నేరు నదిపై 180 కోట్లతో తీగల వంతెన నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. మధిర పట్టణంలో 25,49,00,000 వ్యయంతో కోర్టు ఆవరణలో రికార్డ్ రూమ్, సత్తుపల్లి పట్టణంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి గారి నివాస భవనము మరియు పనులు పురోగతిలో ఉండగా మధిర పట్టణంలో 2 కోర్టు భవనాల సముదాయ నిర్మాణ పనులు మొదలు పెట్టవలసి ఉన్నది. పంచాయతీరాజ్ శాఖ కింద జిల్లాలో 1,195,76,41,000తో 6,300 అభివృద్ధి పనులు చేపట్టగా 3,968 పనులు పూర్తయి మిగతా పనులు వివిధ దశల్లో ఉన్నాయి. జిల్లాలో ఉన్న 579 గ్రామ పంచాయతీల్లో ప్రతిరోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నాం. అన్ని గ్రామ పంచాయతీల్లో వైకుంఠధామం నిర్మాణం పూర్తి చేశాం. గ్రామాల్లో సేకరించిన చెత్తను సెగ్రిగేషన్ చేసి తడి చెత్త ద్వారా కంపోస్ట్ ఎరువు తయారు చేస్తూ పొడి చెత్తను విక్రయిస్తున్నాం. ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ ద్వారా 19 లక్షల రూపాయలు ఆదాయం సమకూరింది. 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా 7,20,00,000 రూపాయలతో 203 అభివృద్ధి పనులు మంజూరు కాగా 2,50,00,000 ఖర్చు చేసి దాదాపు 72 పనులు పూర్తి చేశాం. మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో పాలేరు, వైరా, గోదావరి సెగ్మెంట్ల ద్వారా 20 మండలాలకు, మున్సిపాలిటీలకు, ఖమ్మం నగర కార్పొరేషన్కు మిషన్ భగీరథ నుంచి బల్క్ నీటి సరఫరా విజయవంతంగా జరుగుతుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జిల్లా నుంచి గనుల శాఖ ద్వారా 101,78,00,000 ఆదాయాన్ని సమకూర్చడం జరిగింది.
అక్రమంగా ఖనిజాలను తరలించే వాహనాలను సీజ్ చేసి 825 కేసులు నమోదు చేసి 1,36,00,000 పైగా జరిమానా రుసుము ప్రభుత్వ ఖజానాకు జమ చేయటం కూడా జరిగింది. జిల్లాలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6,998 మంది భవన నిర్మాణ కార్మికులకు 28,42,73,000 రూపాయలతో వివాహ కానుక, ప్రసూతి సహాయం, మరణ దహన ఖర్చులు, శాశ్వత తాత్కాలిక అంగవైకల్య సహాయ ఖర్చులకు అన్నిటికీ నిధులు విడుదల చేయటం జరిగింది. జిల్లాలో 2024-25 సంవత్సరంలో జిల్లా ఉపాధి శిక్షణ శాఖ ద్వారా 26 జాబ్ మేళాలు నిర్వహించి 461 మందికి ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించాం. కళ్ళు గీత వృత్తి చేసుకున్న 1,130 మంది గీత కార్మికులను ఎంపిక చేసి కాటమయ్య సురక్ష కిట్లని పంపిణీ చేశాం. జిల్లాలో ప్రమాదాలకు గురైన 151 మంది గీత కార్మికులకు పరిహారం కింద 1,20,00,000 చెల్లించాం. ఖమ్మం నగర పరిధిలో గీత వృత్తిదారుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు దానవాయగూడెంలో 5 ఎకరాల విస్తీర్ణంలో తాటి వనాలను పెంచుతున్నాం. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న కీలక సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో ఎంఎస్ఎంఈ పాలసీ 2024ని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రాబోయే 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 25,000కు పైగా కొత్త ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపన లక్ష్యంగా పెట్టుకున్నాం. నూతన పరిశ్రమల ఏర్పాటుకు టీజీ ఐపాస్ ద్వారా ఆన్లైన్లో 30 రోజుల్లోపే అన్ని అనుమతులను మంజూరు చేస్తున్నాం. జిల్లాలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 255,25,00,000 పెట్టుబడితో 97 పరిశ్రమదారులకు వివిధ శాఖల ద్వారా 157 అనుమతులు జారీ చేశాం. ఈ పరిశ్రమల ఏర్పాటుతో 872 మందికి ఉపాధి చేకూరుతుంది. దేశంలోనే అత్యంత వేగంగా పట్టణీకరణ మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. ఖమ్మం జిల్లాలో ఉన్న సత్తుపల్లి, వైరా, మధిర, పాలేరు, ఏదులాపురం మున్సిపాలిటీలు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి ప్రభుత్వ ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టింది. కొత్తగా కల్లూరు పట్టణాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేశాం. వైరా మున్సిపాలిటీలో 27,87,00,000తో రహదారి, త్రాగునీటి పనులు చేపట్టాం. మధిర మున్సిపాలిటీలో 128 కోట్ల అంచనా వ్యయంతో భూగర్భ మురుగు కాలువల వ్యవస్థ పనులు, 17,09,00,000 వ్యయంతో త్రాగునీటి సరఫరా పనులు పురోగతిలో ఉన్నాయి. ఏదులాపురం మున్సిపాలిటీలో తాగునీటి సరఫరా, పారిశుద్ధ పనులు 90 లక్షల రూపాయలు మంజూరు చేశాం. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో 229 కోట్లతో మంచినీటి సరఫరా, అభివృద్ధి పనులు తుది దశలో ఉన్నాయి. పాత డిఈఓ ఆఫీస్ మరియు బాలాజీ నగర్ ఇండస్ట్రియల్ నందు 2,86,00,000తో కొత్త అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. మున్సిపల్ సాధారణ నిధుల 3,26,50,000తో వెలుగుమట్ల అర్బన్ పార్క్ రోడ్, డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. 1,75,00,000తో రైల్వే స్టేషన్ వద్ద షాపింగ్ సముదాయ పనులు పురోగతిలో ఉన్నాయి. 1,74,90,000తో సెంట్రలైజ్డ్ కంట్రోల్డ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ పనులు పురోగతిలో ఉన్నాయి. జిల్లాలోని క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో 8,50,00,000తో సింథటిక్ అథ్లెటిక్ 50 లక్షలతో టేబుల్ టెన్నిస్ ఇండోర్ హాల్ నిర్మాణ పనులు చేపట్టాం. వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం ద్వారా 19 బ్యాచ్ల్లో
1438 యువతీ యువకులకు బ్యూటీషియన్, కంప్యూటర్, ఫ్యాషన్ డిజైనింగ్ శిక్షణతో పాటు స్వయం ఉపాధి కల్పించాం. పల్లెల నుంచి ప్రపంచ స్థాయి క్రీడాకారులు తయారు చేయటమే లక్ష్యంగా తలపెట్టిన సీఎం కప్ 2024ను ఖమ్మం జిల్లాలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు విజయవంతంగా నిర్వహించాం. రాష్ట్ర స్థాయిలో జరిగిన సీఎం కప్ పోటీలకు మన జిల్లా నుంచి 382 మంది క్రీడాకారులు పాల్గొని 20 బంగారు పతకాలు, 12 వెండి పతకాలు, 15 కాంస్య పతకాలు సాధించారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం నూతన టూరిజం పాలసీని ఆవిష్కరించింది. జిల్లాలోని నేలకొండపల్లి బౌద్ధ స్తూపం, పాలేరు లేక్, ఖమ్మం కిల్లా, వెలుగుమట్ల అర్బన్ పార్క్ వంటి పలు పర్యాటక ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలు తయారు చేశాం. ఖమ్మం జిల్లాలో ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టాం. వెలుగుమట్ల అర్బన్ పార్క్ వద్ద 40 ఫీట్ల రోడ్డు, చిన్న పిల్లల ప్లే ఏరియా, బోటింగ్ మరియు అభివృద్ధి చేశాం. పెనుబల్లి మండలం పులిగుండాల ప్రాజెక్ట్, కనకగిరి గుట్టల ఎకో టూరిజం కింద అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయి. జమలాపురం వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద అటవీ పార్క్, కాటేజ్ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. పాలేరు లేక్ వద్ద బోటింగ్, క్యాంటీన్, పికింగ్ స్పాట్, పిల్లలు ఆడుకునేందుకు ప్లే ఏరియా మరియు బర్డ్ వాచింగ్ కి చర్యలు చూసుకున్నాం. ఖమ్మం కిలా రోప్వే మరియు పర్యాటకుల సౌకర్యార్థం 29 కోట్ల మంజూరుకు ప్రతిపాదనలు సమర్పించాం. పాలేరు లేక్ పార్క్ అభివృద్ధికి, పర్యాటకుల సౌకర్యాల కల్పనకు 16 కోట్ల 75 లక్షల మంజూరుకు ప్రతిపాదనలు సమర్పించగా 5 కోట్లు మంజూరు అయ్యాయి. నేలకొండపల్లి బౌద్ధ స్తూపాల అభివృద్ధి, పర్యాటకుల వసతుల కల్పనకు 5 కోట్ల 82 లక్షల ప్రతిపాదనలు సమర్పించగా 2 కోట్ల 50 లక్షలు మంజూరు అయ్యాయి. పర్యావరణ సమతుల్యత పాటించడానికి, భూతాపాన్ని తగ్గించడానికి ప్రభుత్వం వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించింది. జిల్లాలో మహోత్సవ కార్యక్రమం కింద 2024-25 సంవత్సరానికి గాను అన్ని శాఖల వారు కలిపి 31,06,000 మొక్కలు నాటే లక్ష్యంతో ఇప్పటికే 34,32,000 మొక్కలు నాటడం జరిగింది. 2025-26 సంవత్సరానికి గాను 35,32,000 మొక్కలు నాటుటకు లక్ష్యాన్ని నిర్ణయించాం. నాటిన మొక్కల సంరక్షణకు అవసరమైన చర్యలను కూడా చేపట్టాం. జిల్లాలోని వివిధ శాఖల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటినీ ప్రజలకు అందిస్తున్నాం. నిరంతరంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లడంతో పాటు వాటి విజయానికి కృషి చేస్తున్న మంత్రివర్యులు, పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, కళాకారులు, న్యాయాధికారులు, పోలీసులు, అమరవీరుల కుటుంబ సభ్యులకు మరియు వివిధ శాఖల అధికారులకు, సిబ్బందికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకి నా అభినందనలు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్.